అది 1983 వరల్డ్ కప్. ఇండియా క్రికెట్కు మలుపు తిరిగిన రోజు. క్రికెట్లో ఛాంపియన్స్ అయితే ఎలాగ ఉంటుందో ఇండియాకి పరిచయమైన క్షణాలు. 1983లో క్రికెట్ వరల్డ్ కప్. ఆ సమయంలో కపిల్ దేవ్ ఇండియా టీంకి కెప్టెన్గా ఉన్నారు. ఇండియా టీం మొదటిసారి ఫైనల్కి వెళ్ళింది. ఇండియా ఎదుర్కొన్న టీం వెస్టిండీస్ టీం. ఆ సమయంలో వెస్టిండీస్ ప్రపంచంలోని అత్యంత బలమైన జట్టు. వెస్టిండీస్ బౌలింగ్ అంటే ఆ టైంలో వేరే దేశాలకు వణుకు పుట్టేది. ఇండియా బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరు అవుట్ అవుతూనే ఉన్నారు. అప్పుడు వచ్చాడండి టీమిండియా ఆల్రౌండర్ మరియు కెప్టెన్ కపిల్ దేవ్. స్ట్రైట్గా 6 కొడితే ఇండియా టీం డ్రెస్సింగ్ రూమ్లో పడింది. తర్వాత ఇండియా టీం మొత్తం కలిపి 180 పరుగులు చేశారు. చాలామంది ఇండియా టీం ఓడిపోతుందని అనుకున్నారు. కానీ వెస్టిండీస్ బౌలింగ్ కంటే ఇండియా బౌలర్స్ ఆ రోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా బౌలింగ్ వేశారు. తక్కువ అంచనా వేసిన వాళ్ళని తక్కువ స్కోర్ని డిఫెండ్ చేసుకున్నారు. ఇంకా లాస్ట్గా ఇండియా గెలవాలంటే ఒక వికెట్ కావాలి. మిడాన్ వైపుగా బాల్. అక్కడ కపిల్ దేవ్ ఉన్నాడు. అప్పుడు పట్టింది క్యాచ్ని కాదు, ఇండియా టీం కప్పుని. దీంతో భారత జట్టు చరిత్ర సృష్టించింది. ఆ మ్యాచ్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగింది. ఇండియా విజయం సాధించి మొదటిసారి వరల్డ్ కప్ గెలిచింది. ఆ రోజు నుంచి ఇండియా క్రికెట్ చరిత్ర పూర్తిగా మారిపోయింది. కపిల్ దేవ్ భారత క్రికెట్ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం. ఆయన పేరు వినగానే గుర్తొచ్చేది ఒకే విషయం: ధైర్యం, నాయకత్వం, అసాధారణ ప్రతిభ. ఇండియా క్రికెట్ను ప్రపంచానికి పరిచయం చేసిన లెజెండ్లలో కపిల్ దేవ్ ముందు వరుసలో ఉంటాడు. కానీ ఈ విజయం వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయి. కపిల్ దేవ్ పూర్తి పేరు కపిల్ దేవ్ రామ్లాల్ నికంజ్. 6 జనవరి 1959 చండీగఢ్లో జన్మించారు. చిన్నప్పటి నుంచి కపిల్ దేవ్కు క్రీడలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా క్రికెట్ మీద ఉన్న ఆసక్తి అతన్ని సాధారణ బౌలర్ నుండి ప్రపంచం గుర్తించే లెజెండ్గా మార్చింది. 1978లో ఇండియా తరపున పాకిస్తాన్పై తన టెస్ట్ డెబ్యూట్ చేశాడు. ఆ సమయానికి భారత జట్టులో ఫాస్ట్ బౌలర్లు చాలా తక్కువ. కానీ కపిల్ దేవ్ తన వేగం, ఆల్రౌండర్ ప్రతిభతో భారత జట్టుకు కొత్త శక్తిని ఇచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కపిల్ దేవ్ ఒక కంప్లీట్ ఆల్రౌండర్. వేగంగా బౌలింగ్ వేస్తాడు, భారీ సిక్సర్లు కొట్టగలడు, జట్టును ఒంటరిగా గెలిపించే సామర్థ్యం ఉంది. టెస్టు క్రికెట్లో 400+ వికెట్లు మరియు 5000+ పరుగులు చేసిన మొదటి ఆటగాళ్లలో ఒకడు. 1983 వరల్డ్ కప్లో జింబాబ్వే పైన కపిల్ దేవ్ 175 పరుగులు చేసి ఒక అద్భుత రికార్డు సృష్టించాడు. అప్పుడు ఇండియా జట్ 17 రన్స్ స్కోర్ చేసి 5 వికెట్లు కోల్పోయి ఉన్నారు. అందరూ మ్యాచ్ ముగిసిందనుకున్నారు. కానీ కపిల్ దేవ్ ఒంటరిగా పోరాడి జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లాడు. ఇది క్రికెట్ చరిత్రలో గ్రేటెస్ట్ ఇన్నింగ్స్గా గుర్తించబడింది. కేవలం 21 సంవత్సరాల 4 రోజుల వయసులో 1000 పరుగులు మరియు 100 వికెట్లు పూర్తి చేసిన ప్లేయర్. తన దేశవాళీ కెరీర్లో 1975 నుండి 1992 వరకు హర్యానా తరపున నిరంతరం ఆడాడు. కపిల్ దేవ్ చేసిన ఎన్నో సేవలకు భారత ప్రభుత్వం ఎన్నో గౌరవాలు ఇచ్చింది. అర్జున అవార్డు, పద్మశ్రీ అవార్డు, పద్మభూషణ్ అవార్డు. 2010లో ఆయనను ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్లో చేర్చారు. కపిల్ దేవ్ తన కెరీర్లో టెస్ట్ మ్యాచ్లు 131 ఆడారు. అందులో 5248 పరుగులు, మొత్తం వికెట్లు 434. ఓడి మ్యాచ్లు 225 ఆడితే మొత్తం 3783 పరుగులు చేశాడు. వికెట్లు 253 ఉన్నాయి. ఫైనల్గా 1983లో ఇండియాకి వరల్డ్ కప్ గెలిపించిన మొదటి కెప్టెన్. తన 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ తర్వాత 1994లో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆయన విజయమే తర్వాతి తరం ఆటగాళ్లకు మార్గం చూపింది. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్ళు ఎదగటానికి ఆ విజయం ఒక పెద్ద కారణం. మరి మీలో కపిల్ దేవ్ అంటే ఎంతమందికి ఇష్టం? ఈ వీడియోని ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలాగా చేయండి. ఇంకెవరిదైనా బయోగ్రఫీ కావాలంటే కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.